రక్షణకర్త. దేవా, ఇదిగోనైనా ఈ సమయంలో మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. పాటల ద్వారా నీ నామాన్ని మహిమ పొందుకున్నందుకే నీకు వందనాలు తండ్రి. దేవా, వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా తండ్రి, దేవా, మాకు కావలసిన వాక్లను మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను నాయనా. నీ చిత్తములు, నీ ప్రణాళికలు ఏమింటినే ప్రభావ వాక్యం ద్వారా అయా సరళము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితంలోనూ సరి చేయండి. దేవా, ఇదిగోనైనా నీ వాక్యంనైనా జుంటి తేనె దారుల కంటే ఎంత మధురమైనది ప్రభువా. అయా, వాక్కుల ద్వారానైనా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. అయా, నువ్వు కలిగిన ప్రతి ప్రణాళికను వాక్యం ద్వారా మాతో మాట్లాడే దేవుడు, దాన్ని గ్రహించి ఆత్మను మాలో పుట్టించండి. దేవా, వాక్యం వినచుండగా ప్రభా, అయా, నీ వాక్యంకు వ్యతిరేకంగా లేసిన ప్రతి చీకటి శక్తులన్నిటినీ యేసు నామమున బంధిస్తున్నాను. తండ్రి, మీరు సహాయం చేయండి. అయా, నీ వాక్యాన్ని బోధిస్తున్న నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ ద్వారా బలపరచమని ప్రార్థిస్తున్న కావలసిన మాటలను ప్రభా తన నోట ఉంచినైనా ఆ వాక్కులను ప్రభా అయా బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతిదీ నీ స్వాధీనపరుచుకొని దేవా, మీరే అధ్యక్షతను వహించమని, విత్తబడిచిన వాక్యం నూరంతలుగా ఫలభరితము చేయమని తండ్రి, ముందున్న సమయాన్నంతా నీ చేతులకి సమర్పించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ముందున్న సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గడిచిన మనం కొన్ని దినాల నుంచి ఎక్లేసియాలజీ అనే సబ్జెక్ట్ మనం నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. మేబీ మీరు నోట్స్ క్రమంగా రాసుకుంటున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నోట్స్ క్రమంగా రాసుకుంటున్నారు. మనం ఎప్పుడు ప్రారంభించాం ఎక్లేసియాలజీ సబ్జెక్టు? ఎంతమంది గుర్తుంది? ఎక్లేసియాలజీ సబ్జెక్ట్ మనం ఎప్పుడు ప్రారంభించాం? నోట్స్ మళ్ళీ తిరిగేయాలి కాబట్టి తర్వాత ఆలోచించి ఎప్పుడు మనం ప్రారంభించామో ఆ డేట్ చెప్పాలి. మీరు మొదటి క్లాస్ ఎప్పుడు జరిగింది అది ఈరోజు మీకు హోంవర్క్. ఓకే, మంచిది. మనము ఆదివారం యొక్క ప్రాముఖ్యతలో భాగముగా సంఘ సభ్యులు తమ బాధ్యతలను ఎలా నిర్వర్తించాలో కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఈ యొక్క ఆదివారమున ఉండేటువంటి ప్రత్యేకతల గురించినటువంటి విషయాలు, ఎందుకు మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి, అందులో మనం వెళ్ళినటువంటి వారంగా మనం ఏం చేయాలి అన్న విషయాలు కూడా మనం చూస్తూ మనం ముందుకు వచ్చాం. ఈ దినాన మరికొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ ద చర్చ్ గురించి మనం చూస్తే, క్రీస్తు ఆదివారమున పునరుత్థానుడై అన్నాడని మొదటి పాయింట్గా మనం నేర్చుకుంటూ వచ్చాం. లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో జాయిన్ అవ్వని వారికి మరొకసారి నేను రిపీట్ చేస్తూ ఉన్నాను. వీలున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకునండి, లేకుంటే నోట్ చేసుకొని ఇప్పుడు ఈరోజు చెప్పేటువంటి విషయాలు ఏందో మనసు ఉంచాలని తెలియజేస్తా ఉన్నాను. రెండవ పాయింట్గా పునరుత్థానమైనటువంటి యేసు మొదట శిష్యులను ఏ రీతిగా కలుసుకున్నాడో ఆ యొక్క కలుసుకున్నటువంటి విధానాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. మరి అదే రీతిగా మూడవదిగా ఆదిమ సంఘము దైవారాధనకై ఆదివారమున ప్రభు సన్నిధిలో కూడుకునేటువంటి వారుగా వీరు కలిగి ఉన్నారన్న విషయాన్ని కూడా మనము చూస్తూ వచ్చాం. ఆదివారమున వారు దైవ ఆరాధనకై
మరి ఆరాధన కొరకు వారు కూడుకొని ఉన్నట్లుగా మనం కొన్ని విషయాలు మనం చూసాం. మరి అదే రీతిగా ఆదివారంన ప్రభు దినమని లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటున్నాయి. సంఘ చరిత్ర అంతటా క్రైస్తవులు ఆదివారం ప్రభు యొక్క ఆరాధన కొరకై వాడారు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. నేను 6th పాయింట్ నేను ప్లే చేయను, రాసుకున్న వారు తెలియచేయండి. 6వ పాయింట్ ఏం నేర్చుకున్నారు? నేను ఎందుకు వెంటనే అడగలేదంటే ఆ లోపల చూసుకుంటారు అన్న విధానం బట్టి. ఓకే, 6వ పాయింట్. సంఘము ఆదివారం పెంతెకొస్తు దినం ప్రారంభమైంది. గుడ్. 6th పాయింట్ అనేటువంటిది సంఘము ఆదివారమున పెంతెకొస్తు దినమున ప్రారంభించెను. ఈ పాయింట్ చెప్పడానికి ఇద్దరికి సాధ్యమైంది. ఇద్దరు ఎందుకు చెప్పగలిగారంటే నోట్స్ రాసుకుంటున్నారు కాబట్టి. మిగతా వారు ఒకవేళ నోట్స్ రాసుకోకుండా ఉన్నట్లయితే నోట్స్ రాసుకోవాలి, అది మంచి అలవాటు. నా జీవితంలో అలా రాసుకుంటున్న విధానం బట్టి, మళ్ళీ వాటిని చదువుకుంటున్న విధానం బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నటువంటి విషయాలు ఖచ్చితంగా నోట్స్ మెయింటైన్ చేస్తూ, నాట్ ఓన్లీ ఇన్ దిస్ గూగుల్ మీట్, ఈ గూగుల్ మీట్లో మాత్రమే కాక వెరెవర్ యు గో, మీరు ఎక్కడికి వెళ్ళినా, దేవుని యొక్క సన్నిధి కొరకు మీరు ఎక్కడికి వెళ్ళినా, ఆదివారం ఆరాధనే కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా చెప్తున్నటువంటి వర్తమానాలు వినేవారుగా ఉండాలి, రాసుకునేటువంటి వారుగా ఉండాలి, తిరిగి వాటిని ధ్యానించేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి చెప్తున్నటువంటి లేఖన భాగాలు ఆ రీతిగా ఉంటున్నాయో లేదా అని పరిశీలించాలంటే ఫస్ట్ వాక్యం మనలో ఉండాలి. వాక్యం మనలో ఉండకోకుండా ఎదుటివారు చెప్తుంది కరెక్టా కాదా అన్న విషయాన్ని గ్రహించలేరు. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు పాయింట్లో భాగంగా నేను మరికొన్ని విషయాలు మీకు నేర్పిస్తాను. 7th పాయింట్ ఏం నేర్చుకున్నారు? ఉందా 7th పాయింట్ అసలు? ఓకే. సంఘ సభ్యుల యొక్క బాధ్యతలో మనం చూస్తే, సంఘ సభ్యుల యొక్క బాధ్యత ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా అలానే ఉంటారు. కానీ బట్ దేవుని యొక్క క్రమం చొప్పున, వాక్య క్రమం చొప్పున బాప్టిజం పొంది ప్రభు బలలో క్రమముగా పాల్పంపులు పొందాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సంఘ సభ్యుల బాధ్యత మొట్టమొదటిగా యు మస్ట్ సేవ్డ్, ఖచ్చితంగా రక్షింపబడాలి, ప్రభు బలలో ఖచ్చితంగా పాల్గొనాలి అన్న విషయాన్ని గురించి మనం అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని విని దానికి విధేయత చూపాలన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. మూడవదిగా పరస్పర క్షేమాభివృద్ధికై క్రమముగా సహవాసంలో ఎదగాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇష్టం వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళడం, ఇష్టం వచ్చినప్పుడు ఈ రీతిగా ఆన్లైన్లో కావచ్చు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టమైనప్పుడు మాత్రమే కాక ఒక క్రమం అనేటువంటిది, ఒక నిర్దిష్ట క్రమం అనేటువంటిది అవసరమై ఉంటున్నదన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు చెప్పేటువంటి ఈ సెషన్ ఎన్నో సెషన్ తెలుసా? ఈ సబ్జెక్ట్లో ఉన్న ఈ పాయింట్లో 3వ సెషన్ కానీ, ఈ యొక్క సబ్జెక్ట్ని ప్రారంభించి దాదాపుగా మరి ఈరోజు ఇది 49th సెషన్ అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. 37, 38, 39 ఈరోజు చెప్పేటువంటి టాపిక్ 40వ క్లాస్లో మనం ఉంటున్నాం. ఈ 40 క్లాసులకు ముందు జరిగినటువంటి విషయాలు, ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. క్రమంగా జాయిన్ అయ్యి నోట్స్ రాసుకున్నటువంటి వారికి ఈ సబ్జెక్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ముందర చెప్పినటువంటి విషయాలు లేకుంటే వెనకల భాగంలో మాట్లాడినటువంటి విషయాలు, ఈ యొక్క అనేకమైనటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా మందిరాల్లో టీచ్ చేయరు, అంత ఓపిక ఉండదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతో భారభరితంగా ఈ సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. అందుని బట్టి ప్రభు కృతజ్ఞత తెలియచేసే వారంగా మనం ఉండాలి. ఈరోజు మనము 40వ క్లాస్ని మనం నేర్చుకుంటున్నాం. అంటే ఒక సబ్జెక్ట్లో సంఘం అనేటువంటి ఈ టాపిక్లో 40వ క్లాస్. ఒక్కొక్క క్లాస్ మినిమం ఒక 1 అవర్, ఏ రోజు తక్కువ లేదు. అంటే దాదాపుగా 40 గంటలు పైబడి మనము ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. వీలైనట్లయితే ఈ రోజుతో నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను, కానీ 2 రోజుల క్రితమే క్లోజ్ చేయాలనుకున్నాను, కానీ
బట్ దేవుడు ఇలా నడిపిస్తూ ఉన్నాడు, అనేక విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఎనీవే, 4th పాయింట్ చెప్పండి. 4th పాయింట్. దేవుని విశ్వాసులను ప్రేమించాలి. దేవుని విశ్వాసులను ఏం చేయాలి? ప్రేమించాలి అన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. 5th పాయింట్ ఏం నేర్చుకున్నారు? త్వరగా. ఆత్మ ఫలించాలి. ఆత్మ ఫలమును ఫలించాలి అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. సంఘంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క బాధ్యత గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. నెక్స్ట్, ఇల్లు, కార్యాలయము, సమాజము మరియు జీవితంలో దేవుని ఆరాధించాలి. ఇల్లు, కార్యాలయము, సమాజం, జీవితంలో దేవుని ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. ఒక క్రమమైనటువంటి ఆత్మీయత అన్న విషయాన్ని. 7th పాయింట్ ఏం నేర్చుకున్నారు? సంఘ ఐక్యత, సమాధానమును కాపాడుటలో శ్రద్ధ కలిగి ఉండాలి. సంఘ ఐక్యత, సమాధానం కాపాడుట విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. మంచిది. 8వ పాయింట్ ఏం నేర్చుకున్నాం? కక్షలు, కలహాలకు దూరంగా ఉండాలని. కక్షలకి, కలహాలకి దూరంగా ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. 9వ పాయింట్ భౌతిక మరియు ఆధ్యాత్మిక శ్రద్ధ చూపాలని. భౌతిక మరియు ఆధ్యాత్మికమైనటువంటి శ్రద్ధ చూపించాలన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. నెక్స్ట్ పాయింట్, ఒకరినొకరు అనే లేఖన భాగాలను పాటించాలనేది వాళ్ళు చెప్పాలి బ్రదర్. ఎస్, ఒకరినొకరు లేఖన భాగాలను పాటించాలి. ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఇప్పటికైనా కూడా మీ ముందు నోట్స్ పెట్టుకొని, బైబిల్ పెట్టుకొని కూర్చున్నారని విశ్వసిస్తూ ఉన్నాను. అలా ఉన్నవారు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. స్తోత్రాలు. మిగతా కొంతమంది పేరెంట్స్ నేను అడుగుతున్నప్పుడు వాళ్ళు నోట్స్ రాసుకోవట్లేరని చెప్పారు. జాయిన్ అవుతున్న వారిలో నుంచి కొంతమంది పేరెంట్స్ నేను అడిగినప్పుడు జాయిన్ అవుతలేరు, అయినప్పటికీ కూడా నోట్స్ రాసుకోవట్లేరు. కొంతమంది ఆన్ చేసి పడుకొని నిద్రపోతున్నారు. నేను విన్న సాక్ష్యాలు, యవనస్తులను ప్రాముఖ్యంగా. ఈ విషయంలో జీవితాన్ని సరిచేసుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, గుర్తుంచుకోవాలని తెలియచేస్తా ఉన్నాను. ఓకే, లేఖన భాగాల్ని మనం పఠిస్తూ మనం ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 12 నుంచి 26 వచనాలు మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమే ఆసక్తి కలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో అందరు తీసారా వాక్యాన్ని? అందరు తెరవాలి. 14వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 12 నుంచి 26 వచనాలు. మార్చి చదువుకుందాం. 2 వచనాలు చదవండి. మళ్ళీ మీరు 2 వచనాలు చదవండి. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పి శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనసు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును. కంటిన్యూ చేయాలి, ఇంకా వర్డ్స్ ఉంది. ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. 16th
రెఫరెన్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి అయ్యగారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 12-26 వచనాలు. ప్రస్తుతము 16వ వచనం చదవాలి అమ్మగారు. తీసిన వారు చదవండి. 16th వర్సెస్. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నప్పుడు ఆమెన్ అని వాడేలాగు పలుకును. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నేను మీ చాలు అందరి చాలు కంటే ఎక్కువగా చాలు చాలు 18th వర్సెస్ మరొకటి చదవండి. చదవని వారు చదవండి. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుణ్ణి స్తుతించెదను. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. చదవని వారు చదవాలి. అనుకూలత లేని వారు మళ్ళీ రిపీట్ చేయండి. అనుకూలత ఉన్న వారిని బట్టి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును. అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన అయి ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచనమై ఉన్నది. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారినైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన మీరు వెర్రి మాటలు మాట్లాడుచున్నారని అనుకుందురు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయిన ఉపదేశము పొందని వాడైన లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యంలో బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడిన ప్రకటన చేయవలెనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలెనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారని సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మను గుర్చి రూఢిగా నమ్ముచున్నాను. గలతీ 6:1-2 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకునినెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం. మంచిది. ఒకేసారి వచనాలన్నీ చదివించాను. మళ్ళీ భారం లేకుండా నేను ఇప్పుడు చెప్తాను, మీరు వినాలని
తెలియచేస్తా ఉన్నాను. సో ఈ మాటలన్నీ మనం ధ్యానం చేసుకున్నప్పుడు మనకు ఒక విషయం అర్థం చేసుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రికల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఒక క్రమాన్ని మనం చూస్తూ వచ్చాం. సంఘంలో ఇటువంటి క్రమం కలిగి ఉండాలి. ఒకడు 26వ వచనంలో మనం చూస్తే, ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తమకు బయలుపరిచినాడు అనేది ప్రకటింపవలని ఉన్నాడు, మరి ఒకడు భాషలతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అందరు చెప్పండి, సమస్తమును. మాట్లాడాలి. క్షేమాభివృద్ధికి కలుగుటకై చేయవలెను. దేవుని స్తోత్రం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని చాలా ప్రాముఖ్యము. వాక్యం చదవాలంటే నేను డిఫరెంట్ కోణాల్లో వేరే వర్తమానాలు తీసుకోవచ్చు కానీ అవన్నీ కూడా మనం తరచూ వింటూ ఉంటాం. నేను ఎక్కువ డెప్త్గా తీసుకెళ్ళట్లేదు కానీ మనం కొన్ని వ్యూస్లో మనం చూస్తూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ సబ్జెక్ట్ని, ఈ పాయింట్స్ని ప్రాముఖ్యంగా సండే చర్చ్ గురించి, సంఘంలో ఉండవలసినటువంటి సంఘ సభ్యుల యొక్క బాధ్యతల గురించినటువంటి విషయాలు, ఒకరినొకరు లేఖన భాగములను పాటించాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూస్తే కొంతమంది పాటలు పాడేటువంటి ఒకరు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఏకాత్మతో అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి ఒకరు బోధించాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా వన్నెస్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ రాయబడినటువంటి ప్రతి మాటను కూడా మనం చూస్తే సంఘంలో మన బాధ్యతను దేవుడు ఏ విషయాల్లో అయితే ఇచ్చాడో, అది పరిచర్య కావచ్చు, పాటలు పాడే విషయం కావచ్చు, ఆరాధన చేసే విషయం కావచ్చు, సేవకులు ఉన్నవారైతే వాక్యం చెప్పేటువంటి విషయం కావచ్చు, కుటుంబాన్ని పరిపాలించుకునేటువంటి విషయం కావచ్చు, కుటుంబాన్ని నడిపించుకునేటువంటి విధానం కావచ్చు, దేవుడు ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతలు ఇచ్చాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆ బాధ్యతలను మీరు ఏం చేయాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కుటుంబంలో ఉన్నటువంటి వారిని అర్థం చేసుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, సంఘంలో ఒకరు విశ్వాసులు అర్థం చేసుకుంటూ, విశ్వాసులు అర్థం చేసుకుంటూ, సేవకులుగా ఉన్నవారైతే, భార్య భర్తలుగా ఉన్నవారైతే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. క్షేమాభివృద్ధి కొరకై సమస్తము చేయుడి. మీరు చేసేటువంటి క్రియ, మీరు చేసేటువంటి పని, మీరు చేసేటువంటి యొక్క అలవాటు అనేటువంటిది ఏంటంటే మీ శరీరాన్ని ఎటువైపుకైనా కూడా మీరు మలుచుకోవచ్చు. దట్ ఒక 10 days వరకు మార్నింగ్ ఉదయాన్నే లేచి 7 గంటలకు తినడం ప్రారంభించండి. ఒక 10 రోజులు, కేవలం ఒక 10 రోజులు, ఒక 10 రోజులు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఉదయాన్నే 7 గంటలకు తినడం ప్రారంభించండి. 11వ రోజున ఈ శరీరానికి ఫుడ్ పెట్టకోకుండా ఉన్నట్లయితే లోపల ఆకలితో అలమటించేటువంటి ఆ యొక్క సెన్స్ని మనం కలిగి ఉంటాం. అట్ ది సేమ్ టైం కొన్ని రోజులు ఫలానా టయానికి నిద్రపోవడం నేర్చుకోనండి, ఫలానా టైంన ఉదయం లేవడం నేర్చుకోనండి. యూ హ్యావ్ టు డూ సమ్ టైమ్స్. ఒక 10 days అనుకుందాం. ఒక 10 రోజులు అలా అలవాటు అయినట్లయితే, 10 రోజులు కూడా కాదు, 1-2 రోజులు అలా అలవాటైతే, నిన్న మధ్యాహ్నం కానీ నిన్న నైట్ ఫలానా టైంకి నిద్రపోతే మరుసటి రోజుకు అదే టయానికి నిద్ర వస్తుంది, అదే టయానికి వేకప్ వస్తూ ఉంటుంది. శరీరాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఈ శరీరానికి ఎలా అయితే మనం పని చెప్తా ఉంటామో వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఆత్మ చేత శరీర క్రియలు జయించాలి, ఉపవాసం ఉండి కాదు. చాలా మంది ఎందుకు ఉపవాసం ఉంటారంటే శరీరాన్ని నలగొట్టుకోవడానికి అంటారు. నో, ఇట్స్ నాట్ గాడ్స్ ఫార్ములా. అది దేవుని యొక్క ఫార్ములా కాదు, వారికి వారు మలుచుకున్నటువంటి ఫార్ములా.
ఆత్మ చేత శరీర క్రియల్ని జయించాలి. ఆత్మ చేత ఆత్మ సిద్ధముగా ఉండి, ఆత్మ పరిపూర్ణంగా ఉండి, ఆత్మ వాక్యం చేత నింపబడి, ఈ ఆత్మ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు శరీర క్రియల్ని చంపడానికి వీలవుతాయి. అలా ఆత్మ చేత నింపబడుకోకుండా, ఆత్మలో వాక్యము లేకుండా, ఈ ఆత్మకి ప్రార్థనా జీవితం లేకోకుండా ఉన్నట్లయితే శరీర క్రియల్ని జయించలేరు. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా కూడా శరీర బలహీనతలు వస్తాయేమో కానీ, శరీరముగా బలహీనతలు వస్తాయేమో కానీ శరీరంలో మార్పు కలగదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి చెప్తున్నటువంటి విషయాలను అర్థం చేసుకుంటూ లేఖన భాగాన్ని సరైనటువంటి రీతిగా ఉండాలి. ఈ యొక్క మాటని మనం అర్థం చేసుకోవాలి. ఎంతమంది ఈ దినాన వాక్యం చదివి జాయిన్ అయ్యారు? ఎంతమంది వాక్యం చదివి జాయిన్ అయ్యారు? ఆలోచించేద్దాం. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ఉదయాన్నే లేచి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ప్రార్థన చేసుకున్నారు? ఆలోచించేద్దాం. ఎంతమంది ప్రతి ఉదయమున కూడా ప్రైజ్ గాడ్ ఎంతమంది ప్రతి ఉదయమున కూడా దేవునితో కొంచెం సమయం కడిగి, నేను ఆల్రెడీ క్వైట్ టైం గురించి ఒక 2 days చెప్పాను. ఇంపార్టెన్స్ ఆఫ్ ద క్వైట్ టైం. మౌన ధ్యాన సమయం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో 2 దినాలు చెప్పాను. ఎంతమంది పాటిస్తున్నారో మరి ఒకసారి ఆలోచన చేసుకునే జ్ఞాపకం ఉంచుకునే. దేవునితో సహవాసం చేయుట మౌన ధ్యాన సమయం అనేటువంటిది. ఇలా మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే ఈ 365 రోజుల్లో ఎన్ని ఆదివారాలు వస్తాయి? మాట్లాడాలి. ఎన్ని ఆదివారాలు వస్తాయి? 52 సండేస్ వస్తాయి. 52 సండేస్ వస్తాయి. ఈ 52 వస్తాయి. ఓకే, గుడ్. 52 సండేస్లో ప్రతి ఆదివారంలో కూడా సమయం కన్నా ముందుగా వెళ్తున్నామా లేదా అన్న ఒక క్రమాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు అలా పాటిస్తారంటే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు సమయం కన్నా ముందుగా వెళ్ళి ప్రభు పరిచర్య చేసి దేవుని యొక్క సన్నిధిలో ఆ పరిచర్యలో దేవుడు అప్పగించినటువంటి ఆ పరిచర్యలో మీరు ముందెళ్ళి కసువు నొక్కితే ఎవ్వరు ఆటంకపరచువారు లేరు. సేవకు నాకు బాధ్యత ఇవ్వలేదని చెప్పడానికి వీల్లేదు. మీరు ముందుగా వెళ్ళి ఆ వంట చేసే కార్యక్రమంలో కావచ్చు, మందిరాన్ని శుభ్రపరిచే విషయంలో కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, పరిచర్య చేస్తే ఆటంకపరచువారు ఎవ్వరు ఉండరు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముందుగానే వెళ్ళి ఈ సంవత్సరంలో దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి ఆ క్రమాన్ని మనం కలిగి ఉంటున్నామా లేదా అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పటికే ఎన్ని వారాలు అయిపోయాయి? మాట్లాడాలి. ఎన్ని వారాలు అయిపోయాయి? 2 వారాలు అయిపోయాయి. 2 ఆదివారాలు అయిపోయాయి కదా. మిగతా ఇంకా ఉన్నటువంటి 50 వారములు కలిగి ఉంటున్నాం. మనం ప్రారంభంలో ఉన్నాం కాబట్టి ఈ ఉపోద్ఘాతాన్ని కొన్ని విషయాలు మీకు తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా ఇంకా 50 వారములు మనం కలిగి ఉంటున్నాం. ఈ 50 వారములకు ఒక ప్రణాళిక వేసుకునండి. అట్ ది సేమ్ టైం ఈ 365 రోజుల్లో ఇప్పటికి దాదాపుగా ఎన్ని రోజులు గతించిపోయాయి? 15 రోజులు గతించిపోయి 16వ రోజు మనం ఉన్నాం. అయితే మనం ఆలోచన చేయాలి. ఈ ఒక 16 రోజులు ఎలానో గడిచిపోయాయి అనుకొని వదిలేయండి కానీ, బట్ ఈ యొక్క 365 రోజుల్లో ఈ 16 రోజులు వెళ్ళిపోయినా కూడా ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి డేస్లో ఒక క్రమేణా ఒక కాల పట్టికను మీరు వేసుకోవాలి. ఈ సంవత్సరంలో నేనేం చేయాలి? ఒక ప్రణాళిక. ఈ సంవత్సరంలో నేను దేవుని యొక్క వాక్యాన్ని ఎన్నిసార్లు కంప్లీట్ చేయాలి? అనుకూలత లేనటువంటి వారు కనీసం ఒక్కసారైనా కూడా బైబిల్ని చదవాలి. ఈ సంవత్సరంలో ఒక ప్రణాళిక. ఒక సంవత్సరంలో నేను బైబిల్ చదవాలంటే నేను ఎన్ని అధ్యాయాలు చదవాలి ప్రతిరోజు కూడా? ఒక 6 monthsలో బైబిల్ కంప్లీట్ చేయాలంటే ఎన్ని అధ్యాయాలు చేయాలి ప్రతిరోజు కూడా? we need to follow. రోజుకు 3 అధ్యాయాలు ఆదివారం 5 అధ్యాయాలు చేస్తే ఒక సంవత్సరానికి అయిపోజేస్తాం బ్రదర్. దేవునికి స్తోత్రం.
సో ఈ యొక్క క్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాటెవర్ ఇట్ మేబీ అనుకున్న వీళ్ళని బట్టి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఒక క్రమమైనటువంటి షెడ్యూల్ మీరు వేసుకోవాలి. ఇప్పటికే 16 రోజులు వెళ్ళిపోయాయి. మిగిలి ఉన్న దినాల్లో ప్రభు కొరకు మనం జీవించడానికి, ఈ సంవత్సరంలో దేవుని యొక్క అధికమైనటువంటి ఆశీర్వాదాలు మనం చూడాలంటే మస్ట్ అండ్ షుడ్ మనం ఏం చేయాలంటే ఒక క్రమంలో మనం కలిగి ఉండాలి. ఇక్కడ మనం ఒక బ్యాచ్ని మనం చూస్తా ఉన్నాం. ఒకడు పాటలు పాడాలనుకుంటారంట, మరొకరేమో దేవుడు తెలియచేసిన విషయాలు చెప్పాలనుకుంటారంట, మరొకరేమో ఇక్కడ రాయబడినటువంటి విషయాలను బట్టి బోధించాలని, మరొకరేమో ప్రకటించాలని, మరొకరేమో భాషలతో మాట్లాడేటువంటి వారికి అర్థం చెప్పాలని, ఇలా ఒక్కొక్కరు అలా ఉన్నప్పటికీ కూడా కింది వచ్చిలో మనం చూస్తే ఎలాగున్నాను క్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు, పరిచర్య కొరకు, వ్యక్తిగత జీవితాల కొరకు, వ్యక్తిగత క్షేమం కొరకు అలాగూ చేయాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ రాయబడినప్పుడు అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో 11వ వచనంలో ఉన్నటువంటి యొక్క మాటను బట్టి వీరు తెస్సలోనికలో ఉన్నటువంటి వారి కంటే గనులై ఉండేది గనుక ఆసక్తితో వాక్యమును ఏం చేస్తా ఉన్నారంట, అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేదో అని ప్రతిదినము లేఖన భాగములను పరిశోధించురి. ఏం చేస్తా ఉన్నారంట, పరిశోధించుచూ వచ్చారంట వీరు. ఈరోజు దైవజనులు కానీ, లేకుంటే ఈ ప్లాట్ఫామ్లో చెప్తున్నటువంటి వాక్యములు కానీ, లేకుంటే ఆదివారం కావచ్చు, మీరు వెళ్తున్నటువంటి క్రమంగా వెళ్తున్నటువంటి మందిరాల్లో కావచ్చు, చెప్పబడినటువంటి విషయాలు నోట్ చేసుకొని ఎంతమంది ఆ చెప్పిన వాక్యానికి సూటబుల్గా ఉందా లేదా అని పరీక్షించేటువంటి వారు ఉంటున్నారు, ఒకసారి ఆలోచన చేయాలి. అందులో చెప్తున్నటువంటి ఆ బోధలో ఏవైనా కూడా మిస్టేక్స్ ఉంటున్నాయా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. దైవజనులకు బ్రదర్ ఎలా మిస్టేక్స్ చెప్తారు అని అనుకోవడానికి వీల్లేదు. వీళ్ళు ఒక మంచి క్రియను కలిగి ఉన్నారు ఈ సంఘము, దైవజనులు. మరి అటువంటి స్థితిలో దేవుడు పిలుచుకొని దేవుడు వాడుకున్నటువంటి సమయంలో అటువంటి మంచి దైవజనులు చెప్తున్నప్పటికీ కూడా వీరు అలా ఉన్నాయో లేదో అని వారు ఏం చేస్తారంటే పరిశీలిస్తూ వచ్చారు. విషయాన్ని గుర్తుంచుకోవాలి. వాక్యం చెప్పినటువంటి విధానమును బట్టి ఆ రీతిగా ఈ వాక్యం ఉంటున్నదా అన్న విషయాన్ని ఆలోచన చేసి దేవుడు ఏ కోణంలో మాట్లాడుతూ వచ్చాడు, ఈ కోణంలో సరైనటువంటి రీతిగా ఈ మాట ఉంటున్నదా, సరైనటువంటి రీతిగా ఇంటర్ప్రిటేషన్ చేసి ఉంటున్నారా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఈరోజు అంశం ఒకటైతే చెప్పేటువంటి టాపిక్స్ వేరైతున్నాయి మందిరాల్లో. ఏదైనా కూడా ఒక వాక్యాన్ని బోధించాలనుకున్నప్పుడు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవడం, ఒక క్రమం లేనటువంటి పరిస్థితి. వీటన్నిటిని బట్టి ఆత్మీయ ఎదుగుదల లేకోకుండా బాధపడుతున్నటువంటి విశ్వాసులు కూడా కోకొల్లలుగా ఉన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి నేను ఈస్ట్ గోదావరిలో ఉన్నప్పుడైతే నాకు ఈ యొక్క ఆరాధన అనేటువంటి వాటిలో ఎక్కడ కూడా నాకు స్పిరిట్ఫుల్గా కనిపించేవి. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కంప్లీట్గా ఎక్కువ సువార్త ఉన్నటువంటి ప్రాంతాలు. మరి ప్రజెంట్ ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత ఎక్కడ కూడా నేను అంత ఫ్రూట్ఫుల్గా నేను సమృద్ధిగా దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు నేను సమృద్ధిగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నాను అన్న సాటిస్ఫాక్షన్ నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే కొంత మట్టుకు నడిపిస్తున్నటువంటి వారికి తెలియజేశాను. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే ఎప్పుడైతే ఇటువంటి ఆత్మీయత కలిగి మనం ఉంటామో సంఘం అనేటువంటిది దినదినం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి నేను గమనించినప్పుడు సంఘానికి వస్తున్నటువంటి వారు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. సంఘానికి వస్తున్నటువంటి వారి సంఖ్య పెరగట్లేదు, కానీ తగ్గిపోయేటువంటి పరిస్థితి. చాలా బాధ అనిపించేది. ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే సరి చేసుకోవాలో వినకపోయినా అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దేవుడు తెలియచేయాలన్న విషయాలు తెలియజేసేవాడు. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే ఇక్కడ వాక్యంలో ఉన్నటువంటి మాటను బట్టి ఆ వాక్యానుసారంగా ఉంటున్నదా లేదా అన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
అన్న విషయాన్ని. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలు బ్రదర్ కరెక్ట్‌గా చెప్తున్నారని మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీలో వాక్యం ఉండాలి. మీలో వాక్యం ఉన్నప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు కరెక్ట్‌గా నేను బోధిస్తా ఉన్నానా? కరెక్ట్‌గా నేను తీసుకెళ్తున్నానా? అన్న విషయాన్ని మీకు అర్థమైతది. అలా కాకుండా ఉన్నట్లయితే నేనేం చెప్పినా లేకుంటే ఈ ప్లాట్‌ఫార్మ్‌లో కావచ్చు, మందిరంలో కావచ్చు, ఏం చెప్పినా కూడా విశ్వసించేటువంటి పరిస్థితి అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. మీకు తెలుసో తెలీదో ఈ ప్లాట్‌ఫార్మ్‌లో వాక్యం చెప్పినప్పుడు 100లో 98% ఖచ్చితంగా నేను వింటాను. 98% ఆ 1%, 2% కూడా ఎప్పుడైనా అనుకూలత లేనప్పుడు వినలేని పరిస్థితి. కానీ ఎందుకంటే ప్రాముఖ్యంగా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో టీచ్ చేస్తున్నటువంటి ఆ యొక్క బోధ అనేటువంటిది ఎక్కడైనా కూడా విశ్వాసంలో తొలగించేటువంటిదిగా ఉన్నట్లయితే నేను మళ్ళీ వాటికి విశ్వాసులకి తెలియచేస్తాను. ఈ విషయం ఇది తప్పుగా చెప్పి ఉంటున్నారు. వీటిని సరిచేసుకోండి అన్న విధానం బట్టి. కాబట్టి ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. చెప్తున్నటువంటి విషయాల్ని అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నపుంసకుడు కూడా వాక్యం చదువుతా ఉంటారు. చదువుతున్నటువంటి సమయంలో ఫిలిప్పుతో దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించబడినప్పుడు దైవజనుడు వెళ్లి రథమును కలుసుకోమన్నప్పుడు వెళ్లి కలుసుకున్నాడు. కలుసుకున్న తర్వాత అక్కడ ఆ వాక్యం గురించినటువంటి లేఖన భాగాలని పఠించారన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. పఠించి పాటించినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఈరోజు వాక్యం మీకు తెలియదని కాదు, కానీ వాక్యం అంటే ఎక్కడెక్కడ ఏ వాక్యాలు ఉంటున్నాయి, ఏ అధ్యాయాలు ఉంటున్నాయని తెలియదని కాదు, కానీ ఆ వాక్యాన్ని పఠించేవారు అట్ ద సేమ్ టైం పాటించేవారు దేవుడికి కావాలి. ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. సేవకులకి ఎంతో వాక్యం తెలుసు, బట్ ఎంత వాక్యానుసారంగా జీవిస్తా ఉన్నారు అనేది ప్రాముఖ్యం. విశ్వాసులకి వాక్యం తెలుసు. అన్నా నేను పుట్టుకతో క్రైస్తవుని, ఎన్ని వర్తమానాలు విన్నానో, అఫ్కోర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు విని ఉండవచ్చు. దెన్ వాక్యం ప్రకారం ఎంతవరకు జీవిస్తా ఉంటున్నారన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నాకు వచ్చిన ఒక కాల్లో ఒక సహోదరుని అడిగాను, అమ్మా మీరు ఏ మందిరానికి వెళ్తారంటే, మందిరానికి వెళ్ళమని ఎక్కడుందన్న వాక్యంలో అని చూపించాను. ఇంకా కొంతమంది రకరకాలైనటువంటి ఆలోచన. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తా ఉంటున్నాను. లేఖన భాగాలను పఠించాలి. ఎప్పుడైతే ఫిలిప్పు దైవజనులు ఈ నపుంసకుడితో కలుసుకున్నప్పుడు వెంటనే ఆ వ్యక్తి మారు మనసు పొంది, ఇదిగో నీళ్లు, ఇదిగో నువ్వు సేవకుడు, నాకు ఇప్పుడే బాప్టిజం కావాలంటే. ఎప్పుడంటే లేఖనాల్ని పఠించాడు, లేఖనాల్ని పాటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనం గుర్తుంచుకోవాలి, ఎన్ని వర్తమానాలు విన్నప్పటికీ కూడా మన జీవితాల్లో ప్రభు కొరకు వాడబడేటువంటి విధానం, కుటుంబాల్లో, పరిచర్యలో, వ్యక్తిగత జీవితాల్లో కొంచెం మట్టుకైనా కూడా మార్పు పొంది ప్రభు కొరకు జీవించగలిగినట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ యొక్క మాటను కొంచెం హెచ్చరికతో నేను మీతో మాట్లాడుతూ ఉన్నా. ఒక క్రమమైనటువంటి జీవితం, ఒక క్రమమైనటువంటి ఆత్మీయత, లేఖనాలను పఠించేటువంటి విషయంలో, లేఖనాలను పాటించేటువంటి విషయంలో, పఠించడం అనగా ధ్యానించడం, పాటించడం అనగా అటు ప్రకారం జీవించడం అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అటు ప్రకారం యేసుక్రీస్తు ప్రభులు వారు అందరికీ మాదిరికరంగా ఉన్నాడు. ఆయన చేసినటువంటి క్రీస్తుని పోలి నడుచుకుంటే చాలు, మనలో ఆ యొక్క సువాసనను మనం చూడగలమన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. దేవాది దేవుడు ఉంచినటువంటి ఆ సువాసనని ప్రజలందరూ కూడా గమనిస్తారు. క్రీస్తు ఏదైతే చేశాడు, ఆయన ఎన్నికి లేచాడు, ఆయన ఏం చేశాడు, ఆయన ఎలా జీవించాడు, కేవలం సింపుల్గా అంతే. ఆయన ఉదయాన్నే లేచాడు, పెందలకన్నే లేచాడు, ఆ అనుభవం మనకుందా? క్రమముగా లేచి ఆయన ప్రార్థన చేశాడు, ఆ అనుభవం మన క్రమంగా ఉందా? ఫెలోషిప్లో పాల్గొన్నాడు, ఆ అనుభవం మనకుందా? అవసరాన్ని బట్టి అక్కడ మాట్లాడుతూ వచ్చాడు, ఆ అనుభవం మనకుందా? దేవుని యొక్క చిత్తాన్ని ప్రతిక్షణం కూడా మాట్లాడడానికి వచ్చాడు, ప్రతిక్షణం కూడా పఠించడానికి వచ్చాడు, పాటించడానికి వచ్చాడు, ఆ అనుభవం మనకుందా? నా చిత్తం కాదు నీ చిత్తమే అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఎన్నోసార్లు చెప్పాడు, అనగా తండ్రి చిత్తమే అన్నాడు. ఈరోజు మన చిత్తము నడుస్తూ ఉందా? దేవుని యొక్క చిత్తం నడుస్తూ ఉందా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొక్క చిత్త ప్రకారం మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. ఈరోజు ప్రభు నిమిత్తం ఒక మాట పడరు. సేవకులు ఏదైనా అన్నా, విశ్వాసులు ఏదైనా అన్నా, పక్కింటి వాళ్ళు ఎవరైనా అన్నా ఒక మాట పడలేని పరిస్థితి.
యేసుక్రీస్తు ప్రభుల వారు అటువంటి పరిశుద్ధుడైనప్పటికీ కూడా ఎన్నో విషయాలు అన్నప్పటికీ కూడా ఆయన మౌనంగా ఉన్నాడంట. మౌనంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రభు కొరకు ఆయన మరణించడానికి, తండ్రికి చిత్తాన్ని నెరవేర్చడానికి మరణించడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఈరోజు మనం అటువంటి స్వభావం కలిగి ఉంటున్నామా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనం కలిగి ఉంటామంటే, వాక్యం అనేటువంటిది మనలో ఉన్నప్పుడు అటువంటి మనస్సు మనం కలిగి ఉంటాం. వాక్యం తెలియకోకుండా, వాక్యం మనసులో ఉంచుకోకోకుండా, వాక్యం చదువుకోకుండా క్రీస్తు మనసును తెలుసుకోలేరు. క్రీస్తు మనసును తెలుసుకున్నప్పుడే అటు ప్రకారం జీవించడానికి వీలుగా ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇటువంటి క్రియ జరగాలి. వాక్యం చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధపడాలి వాక్యం చదవడానికి. గ్రూప్లో ఉన్నవారు చాలా దినాలైంది కొంతమంది వాక్యం చదవక, కొంతమంది పర్టికులర్గా కూర్చొని వాక్యం చదవక చాలా దినాలైంది. నేను ఆత్మలో వివేచించి వాటిని చెప్పగలను. జ్ఞాపకం ఉంచుకోవాలి, మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి. ఈ ప్రారంభంలో ఉన్నాం కాబట్టి నేను నొక్కి ఈ మాటను చెప్తా ఉన్నాను. వీ నీడ్ టు చేంజ్. మనం అనుకుంటుండవచ్చు ఐఎమ్ పర్ఫెక్ట్ అని, బట్ వీ నీడ్ టు చేంజ్. కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. సాల్వేషన్ అనేటువంటిది, రక్షణ అనేటువంటిది ఒకసారి బాప్టిజం తీసుకుంటే సరిపోదు. ఇట్ కంటిన్యూస్ ప్రాసెస్. అది కంటిన్యూగా ఒక క్రమముగా జరిగేటువంటి క్రియ. పాప క్షమాపణ అనేటువంటిది, మరి పాపము క్షమింపబడడం అనేటువంటిది ఒక్కసారిగా జరిగినప్పటికీ కూడా ఇది కూడా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్న విషయాన్ని మనం చూడాలి. ఒక క్రమమైనటువంటి, నిర్దిష్టమైనటువంటి, ఒక క్రమమైనటువంటి పరిస్థితి జీవితంలో నిత్యం కూడా ప్రభు కొరకు జీవించడం అన్న విషయం. ఓకే, మంచిది. అయితే నేను ఒక 4 విషయాలు మీకు తెలియచేస్తాను. ఏంటంటే ఒక 4 విషయాల్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, ఎఫెసీ 6వ అధ్యాయం 6వ వచనం. మనుషులను సంతోషపెట్టువారు మనుషులను సంతోషపెట్టువారు చేసినట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించచ్చు మనుషులకు చేసినట్టు కాక ప్రభునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. దేవునికి స్తోత్రం. ఈ మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే మన జీవితాలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మనుషుల్ని సంతోషపరచు రీతిగా ఉండకూడదు. అలాంటి వాళ్ళని దుఃఖపెట్టాలని కాదు దాని అర్థం. ప్రాముఖ్యంగా దేవుణ్ణి మహింపరచు వారంగా, దేవుణ్ణి సంతోషపరచు వారంగా ఉండాలి. దేవుని సంతోషపరచు వారంగా. కాబట్టి ఈ యొక్క మాటను జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి నిన్నటి దినాన వాక్యం చెప్పడానికి ఒకరు ఇన్వైట్ చేశారు. నేనున్న ఆ పరిస్థితుల్లో దేవుడు అనుకూలించలేదు. నెక్స్ట్ వీక్ అయితే చెప్తానని చెప్పాను. నేను ఎప్పుడు వాటిని నిర్లక్ష్యపరచుకోను కానీ వచ్చిన అవకాశాన్ని, బట్ దేవుని యొక్క నడిపింపుకు నేను అప్పగించుకున్నాను కాబట్టి వివేచించి ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్తాను. అయితే దేవుడు ఇచ్చినటువంటి యొక్క స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే నా జీవితంలో నిన్నటి దినాన మరి ఉన్న బిజీ షెడ్యూల్ బట్టి మేబీ ఒకవేళ నేను ఆ డేట్ కన్నా ఇచ్చి ఉన్నట్లయితే నేను ఫుల్ఫిల్ చేయలేకపోయాను. నేను అందం అనుకున్నాను ట్యూస్డే తీసుకుంటానని, బట్ హృదయంలో ఆత్మ నడిపింపులో దేవుడు అనుకూలించలేదు. ఈ దినాన కూడా వారికి వాక్యం చెప్పడానికి దేవుడు అనుకూలించట్లేదు. నెక్స్ట్ వీకే అని చెప్పాను. అయితే అనుకోని రీతిగా రాత్రికాల సమయంలో బైబిల్ సెమినార్ అయిపోయిన తర్వాత దైవజనులు చెప్పిన విషయం ఏంటంటే, ఈ దినాన యాక్చువల్లీ నాది వెనస్డే, థర్స్డే నా క్లాస్, బైబిల్ క్లాస్. అయితే దైవజనులు ఉన్న పరిస్థితులను బట్టి ఈ దినాన్ని నన్ను తీసుకోమని చెప్పారు. ఒక వన్నే స్పిరిట్ అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఆత్మ నడిపింపు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. దేవుడు అనుకూలించిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ముందుకెళ్ళాలి. అఫ్కోర్స్ కొన్ని పరిస్థితుల్లో కుటుంబంలో ఉన్నటువంటి వారిని సంతోషపరచలేము. కొన్ని విషయాల్లో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే సమయంలో అలానే సంతోషపరచకూడదు అన్న విషయం నేను చెప్పట్లేను. అంటే వాళ్ళు సంతోషంగా ఉంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేము అన్న ఆ మాట కాదు దాని అర్థం. కొన్నిసార్లు ఏకీభవించలేకపోవచ్చు. కాంప్రమైజ్ లైఫ్ అనేటువంటిది అన్ని కూడా దేవుని చిత్తం కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.
అలా అని దుఃఖపెట్టేటువంటివన్నీ కూడా దేవుని చిత్తం అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోకూడదు, అపార్థం చేసుకోకూడదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకుంటూ జ్ఞానంగా నడుచుకోవాలంటే వాక్యం సమృద్ధిగా ఉండాలనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎవరైనా ఒకరు వర్సెస్ పోస్ట్ చేస్తే బాగుండు. టెక్స్ట్ బాక్స్ ఖాళీగా ఉంది. ఇప్పుడు చెప్పినటువంటి వాక్యం ఎఫెసీ 6:6లో ఉన్న మాట. నేను 4 విషయాలు మీకు తెలియచేస్తాను. ఆ లోపల మీరు జ్ఞాపకం చేసుకుంటే ఈ 6:6లో ఉన్నటువంటి మొట్టమొదటి పాయింట్ మనం చూస్తే మీ పూర్ణ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సంపూర్ణతను దేవుడు కోరుకుంటున్నాడు. పంపించారా? సంపూర్ణతను దేవుడు కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏం కోరుకుంటున్నాడు దేవుడు? మాట్లాడాలి అందరూ కూడా. మీ సంపూర్ణత. పోస్ట్ చేశారు ఎవరైనా వర్సెస్? ఓకే, పూర్ణ హృదయంతో థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం చూస్తే మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనపడాలని కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు. ఇక్కడ ఆగుదాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఒక 4 విషయాలు నోట్ చేసుకోనండి, కిందికి రాసుకోనండి నోట్ చేసుకున్నవారు. మీ పూర్ణ హృదయముతో అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మనఃపూర్వకముగా ఏదేని దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించాలి అన్న విషయాన్ని నోట్ చేసుకోనండి. దేవుని యొక్క చిత్తాన్ని మనఃపూర్వకంగా 7th వర్సెస్ కూడా పోస్ట్ చేయండి. ఫస్ట్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనఃపూర్వకముగా దేవుని యొక్క చిత్తమును మనఃపూర్వకముగా జరిగించాలి అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుని యొక్క చిత్తాన్ని ఎక్కడెక్కడ అంటే మీరు మీకున్న పరిస్థితులు బట్టి వర్క్లో కావచ్చు, చదువుకున్న వారైతే స్టడీస్లో కావచ్చు, కుటుంబముగా భార్య భర్తలుగా ఉన్నవారైతే కుటుంబంలో కావచ్చు, పిల్లలు అందరు కలిసి మినిస్ట్రీ సేవ చేస్తున్న వారైతే మినిస్ట్రీలో దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణముగా మనఃపూర్వకముగా జరిగించాలి అన్న విషయాన్ని మొట్టమొదటి పాయింట్ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరు మనఃపూర్వకంగా జరిగిస్తారంటే లేఖన భాగాల్ని పఠించేవారు పాటించేవారు మాత్రమే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారు, మనఃపూర్వకముగా జరిగిస్తారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా మనం అర్థం చేసుకున్నట్లయితే 7వ వచనం మరొకసారి చదవ. 7వ వచనం పోస్ట్ చేయండి. 7వ వచనం చదవండి త్వరగా. వాయిస్ వినిపిస్తుందా అండి? చదవండి. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. మనుషులకు చేసినట్లు కాకుండా ఎవరికి సేవ చేసినట్లు మాట్లాడాలి? దేవునికి సేవ చేసినట్లుగా ఏం చేయాలి? ఎలా చేయాలంట? ఇష్టపూర్వకంగా చేయాలి. మనుషులకు చేసినట్లు కాక ప్రభువుకు చేసినట్లే ఇష్టపూర్వకంగా చేయుడి. ఈరోజు మనం గుర్తుంచుకోవాలి, మనం చేసే ధర్మ కార్యాలు కావచ్చు, మనం చేసేటువంటి ప్రతిదీ కూడా దేవునికి చేసినట్లయితే దాని ఫలాన్ని మనం చూడగలుగుతాం అన్న విషయాన్ని మనం చూడాలి. కాబట్టి ఇక్కడ రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొంచెం లోతైనటువంటి అనుభవాల్లో మీరు ఈ యొక్క మాటని జ్ఞాపకం చేసుకున్నట్లయితే కంటికి కనబడుటకే కాక అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ పాయింట్గా మీరు నోట్ చేసుకోవాలి ఏంటంటే అందరికీ కనిపించాలని కాదు, కంటికి కనపడాలని కాక అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనుషులకు కనపరచాలని ఎప్పుడు మనం అనుకోకూడదు. రెండవ పాయింట్గా మనం చూస్తే కంటికి కనిపించాలని కాదు, మనఃపూర్వకముగా జరిగించడానికి కంటికి కనబడవలనని కాక, లేకుంటే మనుషుల్ని సంతోషపరచవలనని కాక అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. ఈ రెండు చేయడానికి మనం అర్థం చేసుకున్నప్పుడు కొన్ని విషయాల్లో నేను ఒక 4 విషయాలు ఇంగ్లీష్లో రాసుకున్నాను. ఏంటంటే టైం, టిఎస్, ట్రెజర్, టాలెంట్స్. 4 పాయింట్స్. టైం
మీ పూర్ణ లేకుంటే మనఃపూర్వకంగా జరిగించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం సమయం కలగాలి. సమయం కలిగి ఉండి వాక్యాన్ని చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సమయం. ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉన్నది మీ సత్క్రియలు అనే వెలుగును ఏం చేయాలంట, ప్రకాశింపనీయుడి అని ఉంటుంది వాక్యంలో. ఇక్కడ మనం చూస్తే మీ పూర్ణ అన్న విషయాన్ని, మనఃపూర్వకంగా అన్న విషయాన్ని మనం చూస్తే వీ నీడ్ టు స్పెండ్ టైం విత్ గాడ్ అన్న విషయాన్ని మనం చూడాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే మన మనసులను సంతోషపరచు వారం కాకుండా ఉండాలంటే రెండవదిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం టీయర్స్ని మనం గమనించవచ్చు, లోతుగా మనం అర్థం చేసుకుంటే కన్నీరును మనం గుర్తు చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్గా మనం చూస్తే 6వ అధ్యాయం 7వ వచనంలో ఏంటంటే ట్రెజర్ ప్రభుకి ఇచ్చేటువంటి విషయంలో, అది ధనం కావచ్చు, సమయం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు ఆ విషయంలో. ఫోర్త్ పాయింట్ మనం చూస్తే జస్ట్ నోట్ చేసుకునండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, తర్వాత మీరు చదువుకోనండి, టాలెంట్స్ అని నోట్ చేసుకున్నాను. టాలెంట్స్ లేకుంటే బ్రాకెట్లో భయము అని 2 కోణాల్లో మీకు చెప్తూ వచ్చాను. మనసుకి ఆత్మకి సంబంధించినటువంటి విషయాలు 2 కోణాలు. ఈ మాటను అర్థం చేసుకోవాలి. టోటల్గా దీనికి ఒక హెడ్లైన్గా మనం చూస్తే అన్ని సమయాల్లో ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి లేకుంటే వాక్యం చదువుతున్నటువంటి వారందరూ కూడా జాయ్ఫుల్ అనేటువంటిది మీరు నోట్ చేసుకోవాలి. 2 ఏంటంటే హార్ట్ఫుల్ అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే విల్ఫుల్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఫియర్ఫుల్. మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను, జాయ్ఫుల్గా ఉండాలి. కుటుంబాల్లో కావచ్చు, వర్క్లో కావచ్చు, మినిస్ట్రీలో కావచ్చు, జాబ్లో కావచ్చు, చేస్తున్న చేతి పనులు కావచ్చు. జాయ్ఫుల్ అంటే ఏంటి? ట్రాన్స్లేట్ చేయండి. జాయ్ఫుల్ అంటే ఏంటి? సంతోషంగా ఉండాలి. ఎక్కడ? కుటుంబంలో, సంఘంలో, చేసేటువంటి వృత్తి దగ్గర సంతోషంగా ఉండాలి. ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉండకూడదు. ఇవన్నీ కూడా నెరవేర్చబడాలంటే, దేవుని చిత్తం నెరవేర్చబడాలంటే. సెకండ్ పాయింట్ ఏంటంటే హార్ట్ఫుల్. కుటుంబ విషయంలో హార్ట్ఫుల్గా వర్క్ చేయాలి. దేవుని పరిచర్య విషయంలో హార్ట్ఫుల్గా వర్క్ చేయాలి. మనం చేసేటువంటి వృత్తి, మనం చేసేటువంటి జాబ్లో కూడా హార్ట్ఫుల్గా వర్క్ చేయాలి. వీళ్ళు ఇచ్చే జీతానికి ఇది చాలే అనుకుంటారు కొంతమంది కదా. వీళ్ళు ఇచ్చే కూలికి పని చేస్తే చాలే అనుకుంటారు కొంతమంది కదా. మరి భర్త ప్రవర్తన బట్టి ఇలా ఉంటే చాలే అనుకుంటారు. భార్య ప్రవర్తన బట్టి ఇలా ఉంటే చాలే అనుకుంటారు. తల్లిదండ్రులను బట్టి పిల్లలు బట్టి తల్లిదండ్రులు. ఏ కోణాలైనా ఆలోచన చేసుకోండి. మీరు మెచ్యూర్డ్ పీపుల్ కాబట్టి నేను ఇంకా మరీ అంత డీటెయిల్గా చెప్పట్లేదు. ప్రతి విషయంలో కూడా జాయ్ఫుల్గా ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే హార్ట్ఫుల్గా ఉండాలి. మనఃపూర్వకంగా ఏ పని చేసినా కూడా అన్న విషయాన్ని మనం చూడాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే విల్ఫుల్. ఇందాక మీకు చెప్పాను కదా, విల్ఫుల్. హార్ట్ఫుల్ అంటే హృదయపూర్వకంగా, విల్ అంటే ఏంటి? విల్ఫుల్ అంటే ఏంటి? మాట్లాడాలి. చదువుకున్న వారు ఉన్నారు చాలా మంది, మాట్లాడరా? దేవుడి చిత్తం. విల్ఫుల్ అంటే దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి మనకి విల్ఫుల్ ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి మనం వాక్యం చదువుకున్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ముందుకు వెళ్ళాలి. అన్ని చోట్ల, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, సమాజంలో కావచ్చు. విల్ఫుల్, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనకు ఉండాలి అన్ని చోట్ల, అన్ని ప్రదేశాల్లో. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఫియర్ఫుల్. వీ మస్ట్ ఒబే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మనం ఖచ్చితంగా దేవునికి లోబడాలి. ఫియర్ఫుల్ అంటే ఏదో ఒక భయం, అంటే వనకాలని కాదు దాని అర్థం. భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త లోబడి ఉంటారు ఒక భయముతో. అంటే భయం అంటే అది అర్థం చేసుకోనండి, చిన్నపిల్లలు భయపడేటువంటి ఆ భయం కాదు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఒక భయం
కలిగినటువంటి వారంగా, ఒక భక్తి కలిగినటువంటి వారముగా ప్రభు సన్నిధిలో ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండు విధానాలు మీకు తెలియజేస్తాను. ఏ భయం ఉండాలంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ఫెయిల్ అవుతామని ఏమో అన్న భయం మనకు ఉండకూడదు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆత్మీయత విషయంలో ఎగ్జామ్ రాసిన తర్వాత ఫెయిల్ అన్న భయం మనకు ఉండకూడదు. మనకి ఏ భయం ఉండాలంటే ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, మంచిగా చదవాలి, మంచిగా రాయాలి, సరిగా రాయకోకుంటే ఫెయిల్ అవుతామన్న భయం ఉండాలి. అంటే ఎగ్జామ్ కన్నా ముందుగా ఆ ప్రిపరేషన్ ఉంటుంది చూడండి, అది ఇంపార్టెంట్ స్పిరిచువల్ లైఫ్లో. అది ఇంపార్టెంట్ స్పిరిచువల్ లైఫ్లో. కాబట్టి ఈ ఆత్మీయతకి భౌతికకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. వాట్ ఎవర్ ఇట్ మే బి మనం అర్థం చేసుకోవాలి. ఈ చెప్తున్నటువంటి విషయాలు వేరే కోణంలో చెప్పొచ్చు, లేఖనాల్ని పఠించాలి అంటే. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోనండి, కుటుంబం అంతా కలిసి కొన్ని వచనాలు తీసుకొని, కొన్ని అధ్యాయాలు తీసుకొని పఠించే వారు కనిపిస్తున్నారా సంఘంలో? జ్ఞాపకం ఉంచుకోవాలి. అలా పాటిస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం. అనుకూలత ఉన్నప్పుడు వారంలో ఒక్కసారైనా, నెలలో కొన్ని రోజులైనా కూడా సమకూర్చబడి ఈ ఇయర్కి సంబంధించిన ఎవ్రీ ఇయర్ టైం టేబుల్ వేసుకుంటాను, అలా ముందుకు వెళ్తాను. ఈ సంవత్సరం నేను కొన్ని టైం టేబుల్ వేసుకున్నాను. ఆ టైం టేబుల్స్లో నేను ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, ఇద్దరం కలిసి చేయాల్సిన పనులు ఏంటి, సింగిల్గా చేయాల్సినటువంటి పనులు ఏంటి, దేవుడు అప్పగించినటువంటి కోణంలో నా వృత్తిపరంగా నేను ఎంత సమయం కేటాయించాలి, కుటుంబానికి ఎంత సమయం కేటాయించాలి, ఆత్మీయతలో ఎంత సమయాన్ని కేటాయించాలి, అవుట్ రీట్స్ గాస్పల్కి ఎంత సమయం కేటాయించాలి, స్ట్రీట్ మీటింగ్స్కి ఎలా సమయాన్ని కేటాయించాలి, మార్నింగ్ జరిగే గూగుల్ మీట్కి ఎంత సమయం కేటాయించాలి, ఈవినింగ్ జరిగే బైబిల్ సెమినార్కి ఎంత సమయం కేటాయించాలి. టోటల్గా ఒక షెడ్యూల్, ఒక ప్లాన్ అనేటువంటిది కలిగి ఉన్నాం. వితౌట్ ప్లాన్ వీ కాంట్ సక్సెస్. వీ విల్ సీ మెనీ కొటేషన్స్ లైక్ దిస్. మనకి ఒక ప్లాన్ అనేటువంటిది లేకోకున్నట్లయితే మన జీవితంలో సక్సెస్ అవ్వలేము. రేపటి దినాలు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒక ప్లాన్ ఉండాలి. ఈరోజు మీరు ఏమేం పనులు చేయాలనుకున్నారో ఒక ప్లాన్ లేకోకుండా ఉన్నట్లయితే, వాక్యం ఉంది కదా బ్రదర్, రేపటి గురించి ఆలోచించొద్దని అంటారు. అలా ఆలోచించుకోకుండా ఉన్న విధానం బట్టి అక్కడ ఉన్నటువంటి చింతించొద్దని ఉంది వాక్యం. చింతించవద్దని ఉంది, ఆలోచించమని లేదు, ఆలోచించొద్దని లేదు. జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంతమంది చెప్తా ఉంటారు రేపటి పని కూడా ఈ రోజే చేయంటారు. మనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ రోజు పని రేపటికి పోస్ట్పోన్ చేసుకునేటువంటిది. నెలల తరబడి అలా పోస్ట్పోన్ చేసుకుంటేనే జీవితాలు గడిచిపోతూ ఉంటాయి, కానీ దాన్ని ఫుల్ఫిల్ చేసేది ఎప్పుడు అన్నది నా క్వశ్చన్. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు ఒకరికొకరు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేఖన భాగాలని పాటించాలన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాల సమయంలో కొంతమంది నేను విన్నాను, భర్త ఒక మందిరానికి, భార్య ఒక మందిరానికి వెళ్తారు. ఎలా వాక్యాన్ని పఠిస్తారు వాళ్ళు, ఎలా వాక్యాన్ని పాటిస్తారు? సంఘములు, కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరానికి వెళ్తున్నట్లయితే ఆడొక బోధ చెప్తారు, ఈడొక బోధ చెప్తారు, ఆడొక వాక్యం చెప్తారు, ఈడొక వాక్యం చెప్తారు. దాన్ని ఎలా వారు అన్వయించుకుంటారు, ఎలా వారు ముందుకు వెళ్తారు, ఏకాత్మ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది? జ్ఞాపకం ఉంచుకోవాలి. మనల్ని బట్టి మన కుటుంబస్తులు సంతోషపరచువారంగా దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు వారు నిజముగా ప్రభువుని అంగీకరించి దేవుని యొక్క చిత్తంలో ఉన్నట్లయితే మనల్ని బట్టి సంతోషిస్తారు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి నేను కొన్ని విషయాలు మీకు అర్థమైనాయని నేను విశ్వసిస్తా ఉన్నాను. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు జాయ్ఫుల్గా ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే హార్ట్ఫుల్గా ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే విల్ఫుల్గా ఉండాలి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఫియర్ఫుల్గా ఉండాలి. ఈ జాయ్ఫుల్కి ఎఫెసీ 6:6 పాయింట్లు మనం నేర్చుకున్నాం. హార్ట్ఫుల్కి కూడా 6:6 విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. విల్ఫుల్కి కూడా 6:7 వచనాన్ని మనం చూస్తూ వచ్చాం. అదే రీతిగా ఫియర్ఫుల్, పేతురు రాసిన మొదటి పత్రిక 2:17 మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రభు కొరకు దేవుడిచ్చిన మనకు టాలెంట్స్ ఏదైతే ఉన్నాయో ప్రభు కొరకు వాడబడాలి, దేవుని కొరకు ఉపయోగించాలి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మంచిది, దేవునికి స్తోత్రం.
11th పాయింట్ మనం చూస్తే ఉమ్, లెవెన్త్ పాయింట్ మనం గమనిస్తే ఓకే, మంచిది. నీవే చూడండి. 11th పాయింట్లో సంఘమును పాడు చేయి వారికి దూరంగా ఉండాలన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సంఘమును పాడు చేయి వారికి దూరముగా ఉండవలెను అన్న విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. అదే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము, అదే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే చదవండి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుటని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. వారిలో నుండి తొలగిపోవుడి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎవరు వీళ్ళు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, సహోదరులారా మీరు నేర్చుకున్నటువంటి బోధను వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయి వారిని కనిపెట్టి ఉండుడి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. అటివారు మన ప్రభువైన క్రీస్తు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇంపైన మాటలను ఇచ్చకముల వలనను అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మనసుని ఏం చేస్తారంటే వారు మోసపుచ్చుతారని అక్కడ రాయబడి ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా మంది జీవితాల్లో పైన మాట్లాడేటువంటి మంచి ఇంపుగా మాట్లాడేటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రభు సన్నిధిలో మీ బోధలో వ్యతిరేకమైనటువంటి పరిస్థితిలోనికి నడిపించేటువంటి వారు ఉన్నట్లయితే, ఆత్మీయతలో మిమ్మల్ని తొలగించేటువంటి వారు మీ జీవితాల్లో ఉన్నట్లయితే, వారి విషయమై వారిలో నుంచి తొలగిపోవడం అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒక అబ్బాయి, ఒక సేవకుడి యొక్క కుమారుడు స్టేటస్ పెట్టాడు, మీరు మందిరంలో స్థానికంగా లేకుంటే దగ్గరలో మందిరం ఉందని పోవద్దు, కానీ ఏ మందిరం అయితే దేవుని యొక్క వాక్యానికి అనుసంధానంగా ఉంటున్నదో ఆ మందిరానికి వెళ్ళండి అని తెలియచేశాడు. సూపర్ అని పెట్టాడు మెసేజ్, గుడ్ అని. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ఈరోజు చాలా మంది జీవితాలు అంటే మందిరం పక్కనే ఉందని వెళ్ళేటువంటి స్వభావం, అలా వెళ్ళకూడదని నేను చెప్పట్లేదు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా వెళ్తున్నటువంటి యొక్క మందిరము ఎలా ఉంటున్నదన్న విషయాన్ని ఆలోచన చేయాలి. మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నానంటున్నాడు. ఎందుకు? మీరు నేర్చుకున్నటువంటి బోధకు వ్యతిరేకముగా. అంటే ఏంటి మీరు నేర్చుకున్నటువంటి బోధ? అపోస్తుల బోధ. సంఘములో అపోస్తుల బోధ ఉంటున్నదా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. అపోస్తుల బోధ ఏదైతే దేవుడు చెప్పాడో అది పఠించేది. అపోస్తుల బోధ అంటే దేవుని పట్ల వారు ఏదైతే చూశారో ఆ కార్యాలు చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుడు ఏదైతే చేయమన్నాడో అవి చేసేటువంటి, అవి బోధించేటువంటి వారే అపోస్తుల బోధలో ఉన్నటువంటి వారు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే సంఘమును పాడు చేయి వారికి దూరముగా ఉండాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరొక మాట మనం చూస్తే చదవండి, ఈ కింది వచనాలన్నీ కూడా త్వరగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. ఎవడైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వారికి ఏమీయూ ఎరక్క తర్కములను గూర్చియు వాద్యములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషము, దురానుమానములను, చెడిపోయిన మనసు కలిగిన సత్యహీనులై భయభక్తి లాభ సాధనములనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది. సో ఈ మాటను మనం చూస్తే వర్సెస్ పోస్ట్ చేయండి. మీకు కనిపిస్తున్న స్క్రీన్లో కనిపిస్తున్న వర్సెస్ అందరూ అన్నీ కూడా ఒకరు పోస్ట్ చేయాలని తెలియచేస్తా ఉన్నారు.
ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే దైవ భక్తి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దైవ భక్తి అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. 5వ వచనంలో కూడా మనం చూస్తే చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులైన దైవ భక్తికి లాభ సాధనమునకును మనుషుల వ్యర్థ వివాదములను కలిగి ఉన్నవి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 6వ పాయింట్లో మనం చూస్తే 6th వర్సెస్లో సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తాం. కింది వచనం 7వ వచనంలో మనం చూస్తే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు అన్న విషయాన్ని కూడా ఆలోచన చేస్తూ కింది వచనాలన్నీ కూడా మనం చదువుకున్నప్పుడు చాలా మంది జీవితాల్లో చూస్తే ధనవంతులు అవ్వాలని ఆశపడుతూ ఉన్నారంట. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనిషి జీవితంలో ఎలా అయిపోతుందంటే, జాగ్రత్తగా వినండి చెప్పేటువంటి మాట, మనిషి జీవితంలో ఎలా అయిపోతుందంటే సంపాదించేటువంటి సంపాదన కన్నా కట్టాల్సినటువంటి అప్పులు ఎక్కువ అయిపోతా ఉన్నాయి. చేసేటువంటి యొక్క క్రియలు కన్నా సంపాదించేటువంటి యొక్క జీతం అనేటువంటిది ఈఎంఐలకి వాటికి వీటికి సరిపోయి కుటుంబాలని మరి దేవుణ్ణి సన్నిధికి సరైనటువంటి రీతిగా వారు ఉపయోగకరంగా లేకోకుండా ఉంటున్నారు. అనేక మంది జీవితాల్లో సంతృప్తి ఉండట్లేదు. దైవ భక్తి విషయంలో గొప్ప లాభ సాధకం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఏమీ లేకోకుండా, అప్పు లేకోకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. నాకు అప్పు లేదన్న వారు ఉన్నారా? ఆలోచన చేయాలి. వాటి నుంచి విముక్తి పొందినప్పుడు అటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించడానికి వీలవుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమి ఉన్నా ఏం లేకపోయినా, ఎందుకంటే కింది వచనంలో మీరు ఏం రాలేదు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ లోకంలో ప్రయాస అంతా కూడా కింది వచనంలో 9వ వచనంలో ధనవంతులు అవుటకు అపేక్షించు వారు శోధనలోను ఒరిలోను అవివేక యుక్తములను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దురాలోచనలు అన్న విషయాన్ని, అవన్నీ కూడా అట్టి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడునకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పాడు చేసుకునేది. ఇక్కడ ఎవ్వరు పాడు చేయలేదు. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి పాడు చేయలేదు, వేరే కుటుంబాలు వచ్చి పాడు చేయలేదు, వేరే వ్యక్తులు వచ్చి పాడు చేయలేదు. విశ్వాసంలో నుంచి తొలగించడానికి వారికి వారే ఉన్న లోక మర్యాద చొప్పునను ఇంకా ఇక్కడ చక్కగా వ్రాయబడినటువంటి విషయాలు ధనాపేక్ష విషయమై, కీడు విషయమై మరి ఆశించినటువంటి వారు విశ్వాసంలో తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. లేఖన భాగంలో విశ్వాసమందు తొలగిపోయారంట. వారికి వారే నానా బాధలతో, కొన్ని రకాలైనటువంటి బాధలు, భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లలను బట్టి, ఇవన్నీ కూడా మనం చూస్తే రకరకాలైనటువంటి పరిస్థితి, సంఘ బిడ్డలను బట్టి, సేవకులు బట్టి, రకరకాలైనటువంటి పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేస్తే తమను తామే అటువంటి రీతిగా నడిపించుకున్నారు. విశ్వాసంలో తొలగిపోయి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాలి. విశ్వాసంలో మనం ఎటువంటి స్థితిలో మనం కలిగి ఉన్నాం అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. క్రీస్తు కొరకై అపోస్తులైన పౌలు గారు సమస్తమును కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నానని ఆ మాట రాయబడి ఉందండి. నేను చెప్పే మాట కాదు, మీకు అందరూ కూడా తెలుసు. సమస్తమును కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ప్రభు నిమిత్తం. ఈరోజు ఎలా ఉంటున్నాయి మనకున్నటువంటివన్నీ కూడా అన్న ఆలోచన జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ఉన్న వాటిని అంతా కూడా ఎన్నో రీతిలుగా ప్రయాస స్థలాల విషయంలో, ఇళ్ళ విషయంలో, కార్ల విషయంలో, వెహికల్స్ విషయంలో, కుటుంబ పోషణ విషయమై రకరకాలైనటువంటి పరిస్థితులు, రకరకాలైనటువంటి అప్పులు, మాటను జ్ఞాపకం చేసుకోవాలి. నాకు కూడా కొన్ని పరిస్థితులు బట్టి దాదాపుగా చెప్పకూడదు, కానీ ఈ మాట సందర్భం వచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తా ఉన్నాను. అక్కకు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు చేసిన అప్పు, కుటుంబంలో ఇంటి పని నిమిత్తం ఇంట్లో ఉన్న కొన్ని రకాలైనటువంటి అప్పు, వీటన్నిటిని కూడా ఇంట్లో కుమారుడు నేనే కాబట్టి నేనే భరిస్తూ ఉన్నా.
దేవుడు నాకు పిలిపిచ్చాడు, దర్శనం ఇచ్చాడు సేవ కొరకు. అయితే నేను ఫుల్ఫిల్గా వెళ్ళిపోవచ్చు, కానీ ఈ అప్పు భారంతో నేను సేవకి వెళ్ళిపోయినట్లయితే దేవుని పని సంపూర్ణంగా నేను చేయలేను. దేవుని పని సంపూర్ణంగా నేను చేయలేను. ఆ అప్పు నేను మీద వేసుకొని దేవా అని చెప్పి దేవునిపైన ఆధారపడి పరిచర్యలో విశ్వాసం సరైన రీతిగా నడిపించుకోకోకుండా ఈ అప్పుల బాధతో మరి పరిస్థితులన్నిటిని బట్టి నేను ముందుకు వెళ్ళినట్లయితే సంఘాన్ని సరైనటువంటి రీతిగా పోషించలేను. నన్ను ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎప్పుడు కూడా బిలీవర్స్ పైన డిపెండ్ అవ్వను, ఏదో ఇస్తారు ఏదో చేస్తారని. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, ప్రభు సన్నిధిలో జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం ఎప్పుడు కూడా ఒకరిపైన ఆధారపడి మనం జీవించకూడదు. అవసరమైనప్పుడు బహుశా కొన్ని సందర్భాల్లో ఎవరైతే సహాయం చేస్తారన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ కొన్నిసార్లు దేవుడే ఆలోచన తెలియచేస్తూ ఉంటాడు. అందు నిమిత్తమే దేవుడిచ్చినటువంటి ఈ ఉద్యోగాన్ని కాపాడుకుంటూ బహు జాగ్రత్తగా వర్క్ చేస్తున్నటువంటి ప్లేసెస్లో బహు జాగ్రత్తగా ఉంటూ అక్కడ ఎంత సమయం హెచ్చించాలో అంత సమయాన్ని హెచ్చిస్తూ ముందుగా వెళ్ళిపోవడం కానీ, లేకుంటే లేటుగా వెళ్ళిపోవడం కానీ, లేకుంటే ఇవన్నీ కూడా ఏవి కూడా చేస్తున్న వృత్తిలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేకోకుండా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ, ఒక సైడ్ కుటుంబంలో ఇంకా ఉద్యోగం ఉంది కదా, ఇంకా సేవ ఉంది కదా అని కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటారు చాలామంది. ఒక సైడ్ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి సమయం, ఒక బైబిల్ స్టడీకి ఇవ్వాల్సినటువంటి సమయం, ఉదయకాల సమయంలో ఆరాధనకి ఇవ్వాల్సినటువంటి సమయం, ప్రతిదీ కూడా ఎన్ని బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. ఇవన్నీ చేసుకున్నప్పుడు నాకున్న సమయం ఎంత తెలుసా? కరెక్ట్గా 4.5 గంట పడుకోవడానికి, నిద్రపోవడానికి ఉండే సమయం. నేను ఆ సమయాన్ని కలిగి ఉన్నా గత కొన్ని సంవత్సరాల నుంచి. మహా అంటే ఎక్కువ అంటే ఒక 5 గంటలు, అది మించి ఏ రోజు నేను నిద్రపోలేదు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి. వృత్తిలో ఎలా ఉంటున్నాం మనం? రాత్రి ఆల్నైట్ పేరు జరిగితే ఉదయాన్నే మళ్ళీ ప్రభు సన్నిధికి రావడానికి ఇష్టపడారు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆదివారం ప్రార్థనకి వెళ్ళిన తర్వాత సోమవారం కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటే వెళ్ళరు. బుధవారం సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము ప్రార్థనలు పెట్టుకుంటే వెళ్ళరు. జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు కొరకు మనం జీవించే వారంగా, ఎక్కడున్నా జాయ్ఫుల్గా, ఎక్కడున్నా కూడా హార్ట్ఫుల్గా, ఎక్కడున్నా విల్ఫుల్గా, మనం ఎక్కడున్నా కూడా ఫియర్ఫుల్గా యోసేపు వలె మనం ప్రభు కొరకు జీవించినప్పుడు బహుశా గ్రోత్ అనేటువంటిది చిన్నగా ఉండవచ్చు. నేను మీకు చెప్పాను, నా ఉద్యోగంలో మరి నేను చేస్తున్నటువంటి ఆ యొక్క పనిలో కొన్ని రీతిలుగా నేను సరైనటువంటి రీతిగా వారి ఎదుట వాళ్ళు చెప్పినట్లు నడుచుకోలేదని, అంటే క్రమమైనటువంటి స్థితిలో కాకుండా అక్రమమైనటువంటి స్థితిలో నేను ఒప్పుకోలేదని చెప్పి నాకు టైంకి ఇవ్వవలసినటువంటి ప్రమోషన్ నాకు ఇవ్వలేదు. నా జూనియర్స్ కూడా నాకు ఇచ్చారండి ప్రమోషన్. ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. కొంచెం మట్టుకు బాధ వేసింది, నా జూనియర్స్ కూడా ప్రమోషన్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదని. బట్ నేను అక్కడ మనుషులను సంతోషపరిచింటే వారికన్నా ముందే పొందుకునేవాడిని. కానీ బహుశా అంటే కొంత మట్టికి పేరు, కొంత మట్టికి డబ్బు అధికమైంది కానీ బట్ ప్రభువుకు అక్కడ చోటు ఇచ్చేవాడిని కాదు. ఈరోజు చాలామంది అలా జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా విషయాలు తప్పిపోతూ ఉంటున్నారు. ఒక సంవత్సరంన్నరకి దేవుడు వారితో పాటు సమానంగా మళ్ళీ చేశాడు, మళ్ళీ ప్రమోషన్ విషయంలో. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మీకు తెలియచేస్తా ఉన్నా, ఎగ్జాంపుల్ మాత్రమే. ఫియర్ఫుల్గా మనం ప్రభు కొరకు జీవించాలి. నోటి విషయంలో, ఆలోచన విషయంలో, తలంపుల విషయంలో. యోసేపుకు అవకాశం ఉంది పాపం చేయడానికి. అక్కడ తన మాట విన్నట్లయితే, తన భార్య మాట విన్నట్లయితే, అక్కడ పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు పని వాళ్ళు ఆటంకపరిచేవారు కాదు. ఎందుకంటే ఆమె ఇంకా తన తర్వాత, రాజు తర్వాత ఆమెనే కాబట్టి ఆమె చెప్పినట్లు నడుచుకుంటే యోసేపు జీవితంలో భౌతికంగా ఎన్నో బ్లెస్సింగ్స్ చూసేవాడేమో. భౌతికంగా, దేవుని బట్టి కాదు నేను చెప్పేటువంటిది, భౌతికంగా మేబీ పెద్ద బంగ్లాలు ఇచ్చేవారేమో. ఆమె చెప్పినట్లుగా పాపం చేసినట్లయితే
భౌతికపరమైనటువంటి బెనిఫిట్స్ పొందుకుని ఉండొచ్చు. బట్ తన ఆలోచన అది కాదు. దేవునికి భయపడువాడు ప్రభు కొరకు జీవించిన వ్యక్తి యోసేపు. యోసేపును అంత జీవితంలో పరిశీలించితే ఎక్కడ కూడా తనలో లోపాలు కనిపించలేదు. ఒక చిన్న విషయంలో ఒక మాట ఉంటుంది, కానీ అది పెద్దగా మనం పట్టించుకోవడానికి వీల్లే. తను విడిపించమని రాజుకు తెలియచేయమని చెప్తాడు. బట్ అది అంత ప్రాముఖ్యమైనది కాదు. ఎక్కడ కూడా లోపము లేకుండా తను జీవించగలిగాడు. ఎలా సాధ్యమైంది? ప్రభువుకు భయపడేవాడు. అందుకే దేవుడు ఒక స్థితినిచ్చిన తర్వాత, దేవుడు ఒక సమయం వచ్చిన తర్వాత దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి నడిపించాడు. మేబీ గ్రోత్ స్లోగా ఉండవచ్చు, అభివృద్ధి అనేటువంటిది చిన్నగా ఉండవచ్చు. బట్ ఒక టైం వస్తుంది, దేవుడు ఇస్తాడు ఆ సమయం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు ఏ వృత్తి చేస్తా ఉన్నా కూడా, ఏమి చేయకోకుండా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా, ఇంట్లో ఉన్నటువంటి వారి విషయంలో బహుశా మీరు పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని అవమానాలు పొందుకుంటా ఉన్నప్పటికీ దేవుడు తగిన రీతిగా దేవుడు బ్లెస్ చేస్తాడు. నేను కొన్ని సందర్భాల్లో ఒకసారి జరిగిన సంఘటన గురించి మీకు తెలియచేస్తా ఉన్నాను. అది చెప్పినట్లుగా నడుచుకోలేదని నన్ను బాధ పెట్టినటువంటి విధానం బట్టి ఇంటికి వచ్చి ఇంట్లో ఎంతో వేదన చెంది ఎంతో దుఃఖం వేసింది. నాకు జాబ్ను రిజైన్ చేద్దామన్న ఫీలింగ్ వచ్చింది. ప్రార్థన చేసుకున్నాను, ప్రభు అవకాశం ఇవ్వలేదు. రేపు రిజైన్ చేయమన్నా కూడా నేను సిద్ధమే నా జీవితంలో ప్రభు కొరకు జీవించడానికి. బట్ దేవుడు ఆలోచించాలి నా లైఫ్లో, దేవుడు ఆలోచించాలి. ప్రభు కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. ఉన్న పరిస్థితులు బట్టి, ఉన్న వాటినన్నిటిని బట్టి ఒక ప్రణాళిక వేసుకున్నాను. ఈ సంవత్సరంలో ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క అప్పులు, వారిపైన ఉన్నటువంటి అవన్నీ నా మీద వేసుకున్నా అని చెప్పాను కదా. అలానే నేను ఎవరిపైన డిపెండ్ అవ్వలేదు. ప్రజల మీద, ఈవెన్ మీ మీద కూడా నేను ఎప్పుడు ఆధారపడలేదు. సంఘం పైన కూడా ఎప్పుడు నేను ఆధారపడలేదు. ఎవరో ఏదో చేస్తారని నేను ఎప్పుడు ఆధారపడలేదు. ప్రభు నిమిత్తమై ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నాను. దేవుడు ఆయా రీతిలుగా ఆ ఉన్న వాటన్నిటిని కూడా తొలగిస్తా వస్తూ ఉన్నాడు. ఈ ఇయర్ కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నా. ఈ సంవత్సరంలో ఉన్న ఇంత అప్పు నేను తీర్చాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. అలానే నేను అప్పు ఉందని చెప్పి నేను ఏ రోజు దుఃఖపడలేదు, ఏ రోజు కూడా బాధపడలేదు, ఏ రోజు కూడా చింతించలేదు. రేపు ఏం చేయాలి, ఎలా కట్టాలి, ఇవన్నీ కూడా ఏవి చేయలేదు. ప్రభు పైన విశ్వాసం కలిగి ముందుకెళ్ళాడు. దేవుడు ఆ రీతిగా దేవుడు సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే ఒక ప్రణాళికబద్ధమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఒక ప్రణాళికబద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఈ మాటను మనం చదివినట్లయితే భూ సంబంధమైనటువంటి వాటి మీద కాకుండా పర సంబంధమైనటువంటి వాటి మీద మనం మనసు ఉంచినప్పుడు దేవుడు మహిమ చెందుతాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, లేఖన భాగంలో మనం చూస్తే, సమయం అవుతున్నది, నేను ముగిస్తాను. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తీతు 3:10 కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, అదే రీతిగా ఈ మిగతా వచనాలన్నీ కూడా మనం చదివినట్లయితే సంఘమును పాడు చేసేటువంటి విషయంలో ఎవరితో కూడా అటువంటి వారితో మనం సహవాసం చేయకూడదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంఘం అంటే నీవు నేను మనమే అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. 12th పాయింట్ మనం చూస్తే, సువార్త వ్యాప్తి నిమిత్తం కలిసి పోరాడవలెను. ఫిలిప్పి 1:27 మనం చూస్తే, ఒకవేళ వీళ్ళైనటువంటి వారు వినలేకపోకున్నట్లయితే మీరు లెఫ్ట్ అవ్వచ్చు. మళ్ళీ మీకు ఈ లింక్ పంపిస్తాను. ఈరోజు నేను దీన్ని కంప్లీట్ చేస్తాను. కొన్ని విషయం చదవండి. ఈ మాటను అనుకూలతున్నవారు ఫిలిప్పి 1:27. కొన్ని విషయాలు చెప్పాలనిపించింది, అందుకే మీకు తెలియచేశాను. ఫిలిప్పి 1:27. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినిలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగునంటకు సూచనయే ఉన్నది. ఇది దేవుని వలన కలుగున్నదియే. దేవునికి స్తోత్రం. ఈ మాట మీరు అర్థం చేసుకునండి, చదివారు కాబట్టి అర్థమై ఉంటుంది.
మీరైతే ఎలా ఉండాలంటే నేను ఉన్నా లేకున్నా కూడా ధైర్యము కలిగి ఉండుడి. వాక్యం ప్రకటించే విషయంలో ఎవ్వరికి బెరియకుడి. ఎవరికి కూడా భయపడొద్దు. ప్రభు సువార్త నిమిత్తం కలిసి పోరాడండి. ఏక ఆత్మ కలిగి పోరాడమని వాక్యం సెలవిస్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. యూదా పత్రిక 3వ వచనంలో మనం చూస్తే, ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయుచున్నాను. వ్రాయవలసి వచ్చినన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారి భక్తిహీనులై మన దేవుని కృపను రకరకాలైనటువంటి విషయాల్లో ఉపయోగిస్తున్నారని ఈ యొక్క మాటను మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రభు సన్నిధిలో. సువార్త వ్యాప్తి నిమిత్తం ఎంత ప్రయాసపడతా ఉన్నాం, మనము ఎంత ప్రయాసపడతా ఉన్నాం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ దేవుని యొక్క పని నిమిత్తం మనం ఎంతవరకు ప్రయాసపడతా ఉంటున్నాం? ప్రభు కొరకు కొంచెమైనా మనం ప్రయాసపడుతున్నామా? సువార్తను పక్కవారికి తెలియజేస్తున్నామా? మన ఊర్లో మన గ్రామముల పట్ల భారం కలిగి ఉన్నామా? ప్రపంచంలో ఎంతో మంది నశించిపోతా ఉన్నారు, వారి పట్ల మనం భారం కలిగి ఉన్నామా? పోరాడుచున్నామా? మనము దేవుని యొక్క విషయమై దేవుని పని నిమిత్తమై పోరాడుచున్నామా? పోనీ పోరాడేటువంటి వారికి ఏ రీతికైనా మనం సపోర్టుగా ఉంటున్నామా? పోరాడుతున్నటువంటి వారికి ఏ రీతికైనా కూడా మనం సహకారులుగా ఉంటున్నామా? కొంచెం మట్టుకైనా కూడా సహకరిస్తూ ఉంటున్నామా? అది ఏ విషయంలో కూడా కావచ్చు, ఏ విషయంలో కూడా కావచ్చు, జ్ఞాపకం ఉంచుకోవాలి. 13వ పాయింట్ మనం చూస్తే చూద్దాం ఒక మాటని. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26-27 వచనాలు. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. ఈ మాటను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండాలో వాడు దాసుడుగా ఎంచుకోవాలి. అలాగే మనిషి కుమారుడు పరిచర్య చేయడానికి అన్న విషయాన్ని కింది వచ్చలో మనం చూస్తాం. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదను అర్పించడానికి. 26వ వచనంలో మీరు అలా ఉండకూడదు. మీలో గొప్పవాడు ఎలా ఉండాలి? పరిచారకుడై ఉండాలి. ఈరోజు మనం చూస్తే నా పరిస్థితి ఏంటో తెలుసా, నా కథ ఏంటో తెలుసా, నేను చేసే వృత్తి ఏంటో తెలుసా, లేకుంటే నా యొక్క జీవితం తెలుసా, నేను ఉన్నట్లు నువ్వు ఉన్నావా అనేటువంటి పరిస్థితుల్లోనే తమ్మును తాము హెచ్చించుకునే పరిస్థితి ఉంది, కానీ తగ్గింపు స్వభావం లేదు. ఈ మాటను గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. ఈ మాటను గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా కూడా నేను మాట్లాడితే ప్రభు మహిమార్థమై మాట్లాడతాను. నేను ఇలా చదువుకున్నాను, ఇలా పరిచర్య చేశాను, ఇలా నడిపింపబడతా ఉన్నానని ప్రభు మహిమార్థమై. సెల్ఫ్ డబ్బా కోసం ఎక్కడ కూడా చెప్పుకోండి, నాకు ఇష్టం ఉండదు. తగ్గింపు స్వభావం మనకు అవసరం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉన్న వ్యాపారం బట్టి, ఉన్న ఉద్యోగం బట్టి, ఉన్న కుటుంబ పరిస్థితులు బట్టి అధికముగా హెచ్చించుకోకూడదు, కానీ పరిచారకులమై ఉండాలన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటను మనం అర్థం చేసుకుందాం. నెక్స్ట్ పాయింట్లో మనం చూస్తే తర్వాత మిగతా 3 పాయింట్స్ కూడా మీరు చదువుకోనండి. ఎవరైనా వర్సెస్ పోస్ట్ చేసింటే నేనైనా కూడా చదివి చెప్పడానికి వీలుండేది. ఎనీవే 14th పాయింట్ చూడండి. సానుభూతి చూపాలన్న విషయాన్ని మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. సంతోషించు వారితో సంతోషించుడి. చదవండి అక్క, కంటిన్యూ చేయండి. ఏడ్చు వారితో ఏడ్వుడి. ఒకనితోనొకడు మనసు కలిపి ఉండుడి. హెచ్చరించు వాటి మనసునుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. ఇది పాయింట్. మనమే బుద్ధిమంతులమని అనుకోకూడదు, కానీ ఇక్కడ మనం చూస్తే సంతోషించు వారితో సంతోషించుడి, దుఃఖించు వారితో ఏం చేయాలంటే దుఃఖించాలన్నట్లుగా, ఏడ్చేవారి వారితో ఏడవాలన్నట్లుగా ఒకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే
బుద్ధిమంతులమని అనుకోకూడదన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాటను అర్థం చేసుకుంటే ఒక మాటలో ఎదుటి వారి పట్ల సానుభూతిని చూయించాలి. అసలు మన క్రైస్తవులమని సమాజంలో ఎలా తెలుస్తుందండి? మనం క్రైస్తవులమని సంఘం బయట ఉన్నటువంటి వారికి ఎలా తెలుస్తుంది? మనం క్రైస్తవులమని మన కొలీగ్స్కి ఎలా తెలుస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సానుభూతి కలిగినటువంటి జీవితం, తగ్గింపు స్వభావం కలిగినటువంటి జీవితం, ఎక్కడ కూడా మాట పడనుకోకుండా ఉంటారు కొంతమంది. ఎలా ఎలా గుర్తిస్తారు మనం ప్రభువుని కలిగి ఉన్నామన్న విషయాన్ని? తర్వాత ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరైతే ఎక్కువగా ఉండాలనుకుంటారో వారు తగ్గించుకోవాలన్న విషయాన్ని మనం చూస్తాం. అలాంటి విషయాలు ఆసక్తి చూపించాలంట. తర్వాత మిగతా వచనాలన్నీ కూడా మీరు చదువుకోనండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మంచి మాట ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చదువుకోనండి. 15th పాయింట్ మనం చూస్తే, నీవు అధికారముగా సంఘ సభ్యత్వం పొందుకోవాలి. అప్పుడు సంఘ పెద్దలు నిన్ను, నెక్స్ట్ పాయింట్ మనం చూస్తే, గుర్తించి నిన్ను చేర్చుకొని పరిచర్య చేస్తారన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. సంఘంలో ఉన్న మనం అందరం కూడా సేవకులు మనం గుర్తించి పరిచర్ను అప్పగిస్తూ ఉంటున్నారా అన్న విషయాన్ని ఆలోచన చేయాలి. మనల్ని గుర్తించాలంటే మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక్కటే గుర్తుంచుకోవాలి, మనం దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే భార్య భర్తకు నమ్మకంగా ఉంటుంది, భర్త భార్యకు నమ్మకంగా ఉంటారు, పిల్లలు తల్లిదండ్రులకి నమ్మకంగా ఉంటారు, తల్లిదండ్రులు కూడా పిల్లలకు నమ్మకంగా ఉంటారు. జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము ప్రభువును చేర్చుకునే విధానం, మన ప్రభువుని ప్రేమించేటువంటి విధానం, ప్రభువుకు మనం ఇష్టంగా మనం జీవించినట్లయితే దేవుడు అటు విధానం బట్టి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయండి. దేవుడు ఒక్కొక్కరితో ఆయా రీతిలుగా ఆయా కోణాల్లో దేవుడితో మాట్లాడుతూ వచ్చాడు. వాటి మీరు మనసులో ఉంచుకున్న మీరు ఒక నోట్ చేసుకొని అటు ప్రకారం ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క సన్నిధిలో మనుషులను సంతోషపరచు వారం కాకుండా దేవుని సంతోషపరచు వారంగా మనం ఉండాలన్న విషయాన్ని ఆలోచన చేస్తూ ప్రభు రాకడ వరకు మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు రాకడ కొరకు ఈరోజు ఈ ఎక్లేసియాలజీ చివరి క్లాస్. దేవుడికి సన్నిధిలో మీకు బాధ్యతను అప్పగిస్తా ఉన్నాను. మీరున్న ప్రతి ప్రదేశాల్లో దేవుని సంతోషపరచండి. మీరు వెళ్ళే ప్రతి ప్రదేశాల్లో దేవుని మహింపరచండి. మీరున్న ప్రతి ప్రదేశాల్లో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని తెలియచేస్తా ఉంటున్నారు. ఈ ప్రారంభం నుంచి దేవుడు ఇప్పటివరకు ఎన్ని విషయాలైతే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, ఏ కోణాల్లో అయితే దేవుడు మాట్లాడుతూ వచ్చాడో, సంఘం అంటే ఏంటి, సేవకులు అంటే ఎవరు, పెద్ద మనుషులు సంఘ పెద్దలు అంటే ఎవరు, సంఘంలో మన బాధ్యత ఏంటి, సంఘ పెద్దల యొక్క బాధ్యత ఏంటి, సేవకుల బాధ్యత ఏంటి, సంఘం ఎలా ముందుకు నడిపింపబడాలి, సంఘంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది, సంఘంలో ఉన్న మనం ఎటువంటి రీతిగా ఆత్మీయతను కాపాడుకుంటూ వెళ్ళాలి అని మనం నేర్చుకుంటూ చివరిగా సంఘములో ఉన్న మనము ఎలా నడుచుకోవాలో కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఎన్నో మాటల జీవితాలు మన జీవితాల్లో ఫలభరితంగా మార్చబడి ప్రభు కొరకు మనం అటు రీతిగా ఉన్నట్లుగా దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు నడిపించిన విధానం బట్టి ఇప్పటి వరకు చక్కగా దాదాపుగా కొన్ని గంటల తరబడి మనం ఈ సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవుడి యొక్క 40 క్లాసెస్లో దేవుడు కృప చూపించాడు. ఆల్మోస్ట్ ఈచ్ క్లాస్ మినిమం 1 to 2 hours లోపల ఉంటుంది. దాదాపుగా ఒక 50 గంటల సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. 50 గంటల సబ్జెక్ట్లో మనం ఎంతవరకు మనము ప్రభువును సంతోషపరచు వారంగా ఏ కోణాల్లో ముందుకు వెళ్ళాలో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా దేవుడు మనకు నేర్పిస్తూ వచ్చాడు. ఇన్ని దినాలు కూడా దేవుడు ప్రారంభం నుంచి ఈ సబ్జెక్ట్ని నడిపించిన విధానం బట్టి, ఈ సబ్జెక్ట్ని విన్నవారు నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి ప్రార్థన చేయాలనుకున్నవారు ఒక దేవునికి మహిమ కలుగును గాక. సంఘ సభ్యుల బాధ్యతల గురించి ఈ దినాన మనకు అనేక విషయాలు తెలియజేసిన దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నాను.
బ్రదర్ గారు చెప్పిన రీతిగా ప్రేరేపించబడిన వారు ప్రార్థించవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. ఈ రోజు వరకు తండ్రి ప్రభా దాసుల ద్వారా తండ్రి 40 క్లాసులు మాకు నేర్పించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. తండ్రి ప్రభా నీ సంఘంలో ఎలా ఉండాలి తండ్రి ప్రభా, నీకు స్తోత్రం, నిన్ను ఎలా ఆరాధించాలి అన్ని విషయాలతో తండ్రి మమ్మల్ని తృప్తిపరిచిన దేవానికి స్తోత్రం తండ్రి. కొన్ని క్లాసులు వెళ్ళలేదు అయినను ప్రభువానికి స్తోత్రం, సజీవ సంఖ్యలో ఉంచి ప్రభు తండ్రి ఈరోజు తండ్రి మళ్ళీ తండ్రి ప్రభదాసుని క్లాస్ వినుటకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. నీకే వందనాలయ్యా తండ్రి. ఈ సెషన్లో తండ్రి మొదలుకొని ముగింపు వరకు నీ హస్తమ్మ అందరితో ఉంచినందుకు నీకే వందనాలు చెల్లించుకున్న తండ్రి. ముఖ్యంగా తండ్రి ప్రభ ఈ నూతన సంవత్సరంలో దేవ తండ్రి మళ్ళీ తండ్రి ప్రభ దాసుడు చెప్పే వాక్యంలో తండ్రి పాల్గొనడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న కొద్ది ప్రార్థన దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరొకరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరు మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధులైన యేసయ్య, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను యేసయ్య. గడిచిన కాలం అంతా మీ కృపలో మమ్మల్ని కాపాడి ఈ దినాన మమ్మల్ని సజ్జులుగా నిలిపి తండ్రి ఈ రీతిగానైనా ప్రభు అనేక వాక్యాలనైనా మేము నేర్చుకుంటున్నాయినా మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు యేసయ్య. ఈ సంఘ శాస్త్రముల గురించి మేము అనేక విషయంలో నేర్చుకుంటున్నాయినా నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు యేసయ్య. నైనా ప్రభు మీ యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించినదే సంఘం అని నాయన ప్రభు మేమంతా సంఘమై ఉన్నాము కనుక నాయన ప్రభ సంఘంలో ఏ విధంగా మేము ఉండాలో నాయన ప్రభ మీరు ఇంతవరకు మాకు బోధించిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తే నైనా ప్రభ మేము అనేక విషయాలు నేర్చుకుని ఉంటుండగా నైనా ప్రభ నేర్చుకున్న విషయాలు మేము వ్యర్థంగా పోనివ్వక మా హృదయాలలో భద్రపరుచుకొని మేము వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులను సిద్ధపరిచే కృపను మాకు దయచేయండి దేవా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తాయా. సంఘనైన ప్రభ సంఘ సభ్యుల బాధ్యతల గురించి నాయన మీరు తెలియజేస్తారు తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తాయా. మేము ఏ విధంగా ఉండాలో నాయన ప్రభ మీరు మాకు బోధించిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను యేసయ్య. నాయన ప్రభ మా యొక్క జీవితాలలో నాయన ప్రభ మేము ఎట్టి వారితో మేము స్నేహం కలిగి ఉండాలనైనా మీరు చూపిన కృపను బట్టి మీరు బోధించిన మాటను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము ప్రతి విషయంలో సంతోషకరమైన జీవితాన్ని నాయన ప్రభు జీవించే కృపను దయచేయండి. అయినా మేము చేసే పరిచర్యనైనా ప్రభు మనఃపూర్వకంగా చేసే కృపను దయచేయండి. మీ చిత్తాన్ని కలిగిన మేము నైనా ముందుకు కొనసాగే కృపను మాకు దయచేయండి దేవా. నీకు వందనాలు. మా యొక్క జీవితాలనైనా ప్రభా విపక్ష లేని వారికి మేము ఉండే కృపను దయచేయండి తండ్రి. ఎదుటి వారి పట్ల మేము సానుభూతి కలిగి జీవించే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. బోధించిన దైవజనులను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు యేసయ్య. జాయిన్ ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు అయ్యా స్తుతులు. ప్రతి ఒక్కొక్కరినైనా ప్రభ విన్న వాక్యాన్ని వ్యర్థంగా పోనివ్వకనైనా మా హృదయాలలో భద్రపరుచుకునే కృపను దయచేయండి నైనా ప్రభ. జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. వారి దినచర్యను మీరు దీవించండి. వారి పని పట్లలో రాకపోకలు వారి ఉద్యోగాల వ్యాపారాలను మీరు దీవించండి ఆశీర్వదించండి దేవా. నీకు వందనాలు. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి నాయన బోధించిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇది సహవాసం ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నీ